హాయ్ గైస్, పుష్ప 2 ట్రైలర్ అయితే వచ్చింది. అందరి నోట మాస్ జాతర, మాస్ గంగమ్మ జాతర. ఇండియన్ సినిమా రికార్డుల వేట మొదలుపెట్టిన పుష్పరాజు. ప్రతి ఒక్కరి నోట పుష్ప అంటే ఫ్లవర్ కాదు, పుష్ప అంటే ఫైర్ కాదు, పుష్ప అంటే వైల్డ్ ఫైర్ అనే టాక్ అయితే స్పష్టంగా వచ్చేసింది. పుష్ప 2 ట్రైలర్లో అంత గొప్పగా ఆకట్టుకున్న విషయాలేంటి ఈ వీడియోలో మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అల్లు అర్జున్ ఒక తెలుగు సినిమా పాట్నాలో ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక హిస్టరీ అనే టాక్ అయితే బయటకు వచ్చింది. 12 లక్షల దాకా క్రౌడ్ వచ్చారు అనే న్యూస్ అయితే బయట వినపడుతుంది. 12 లక్షల దాకా వస్తే ఇండియన్ బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అవుతుంది పుష్ప 2. చాలామంది బీహార్ నుంచి, పలు రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి ఇలాంటి సెన్సేషనల్ అయిన టాక్ అయితే వినపడుతుంది. ఇంకా పుష్ప 2 ట్రైలర్లు అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్కు ప్రతి ఒక్కరికి నచ్చి ఇంత గొప్పగా ఎందుకు ఆకట్టుకున్నది ట్రైలర్ అంటే గంగమ్మ జాతర. అల్లు అర్జున్ ఆ శారీ కట్టుకొని ఆ గంగమ్మ జాతర దగ్గర ఆ విజువల్స్ ఒక్కసారి ఫైర్లా ఉంటుంది. ఇట్లా షాట్ అయితే మైండ్ బ్లోయింగ్. ట్రైలర్కి అయితే ది హైలైట్. ఒక తెలుగు నేటివిటీ గంగమ్మ జాతర ఈ స్థాయిలో ఆకట్టుకుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ షాట్ అయితే సోషల్ మీడియాలో యమ చక్కర్లు కొడుతూనే ఉంది. రెండో పాయింట్, పుష్పరాజు ఇంటర్నేషనల్ స్థాయిలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకొని రూలింగ్ చేస్తున్న పుష్పరాజు, ఒక స్మగ్లింగ్నే రూలింగ్ చేస్తున్న పుష్పరాజు భార్య దగ్గరకు వచ్చి ఎంత ఒదిగి ఉంటాడు, భార్య కాలు తీసుకొని తగ్గేదేలా అని తన ఆ విజువల్స్ అయితే ట్రైలర్కే హైలైట్. ఆ షాట్ మాత్రం హైలైట్. అక్కడే ఫ్యామిలీ ఆడియన్స్ను, లేడీస్ను ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నది ఆ షాట్ అయితే. సుకుమార్ ఇదే మాస్టర్ మైండ్ ఏమో. ది బెస్ట్ అవుట్ స్టాండింగ్ ట్రైలర్లో మాత్రం అదిరిపోయింది. లాస్ట్ ఫైనల్లో ట్రైలర్లో బ్రిడ్జ్ దగ్గర భగవత్ షేకావత్ పార్ట్ 1లో క్రిమినల్ జీపులో పట్టరాన్ని కాల్చి పడదొప్పుతాడు. కానీ ఇక్కడ రెండో భాగంలో పుష్ప అనే క్యారెక్టర్ ఎదురెళ్ళి ఎంత సవాల్ విసురుతుందంటే, పుష్ప అంటే పుష్ప కాదు, ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని బ్రిడ్జ్నే లేపేస్తున్నాడు. అంటే ఎంతటి పవర్ ఇచ్చాడు. రెండు క్యారెక్టర్లు ఎంత డి అంటే డి అనబోతున్నాయి. మొదటి భాగం మొత్తం మనకు లాస్ట్ క్లైమాక్స్ దాకా సునీల్ను విలన్ చూపెట్టి అసలైన కథ రెండో భాగంలో ఉందని భగవత్ షేకావత్ను రివీల్ చేసిన సుకుమార్ రెండో భాగంలో వీళ్ళు ఈ రెండు క్యారెక్టర్లు డి అంటే డి. ఇంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ను తప్పించుకొని ఇంటర్నేషనల్ క్రిమినల్ స్థాయిగా, ఇంటర్నేషనల్ స్మగ్లర్గా పుష్ప క్యారెక్టర్ ఎలా ఎదిగిండు. ఇంకొక ట్విస్ట్ ఇచ్చాడు దీంట్లో. మీకు కొన్ని విజువల్స్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. పుష్ప క్యారెక్టర్ ఎంత సంపాదిస్తున్నాడో, ఎంత ఈ సామ్రాజ్యాన్ని ఎంత క్రియేట్ చేసుకుంటున్నాడో, ఎంత డబ్బు వస్తుందో. డబ్బు అంటే లెక్క లేదు. అక్కడే పాయింట్ కట్ చేశాడు. ఓన్లీ క్రిమినల్ కాదు, ఎంత డబ్బు సంపాదించినా కానీ ఆ డబ్బు పేదవాళ్ళకి ఇస్తున్నాడు అనేది మేజర్ ఫస్ట్ సౌండ్లోనే వచ్చేసింది. ఇదే పుష్ప. అందరూ పుష్ప అంటే క్రిమినల్ లేకపోతే స్మగ్లర్ కాదు, స్మగ్లింగ్ చేసుకుంటానే పేదలకు ఎంత సాయం చేసిన అనేది ఫస్ట్ వర్డ్స్లోనే అక్కడ లాక్ చేసేసాడు సుకుమార్ అయితే. ది యాడ్స్ ఆఫ్ పుష్ప క్యారెక్టర్ మేనరిజానికి ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు. ఇండస్ట్రీ నుంచి ఇండియా మొత్తం, వరల్డ్ మొత్తం పుష్ప ఈజ్ ఆన్ ఫైర్. బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఉండబోతుంది అనే టాక్ అయితే స్పష్టంగా వినబడ్డది. రికార్డు స్థాయిలో వ్యూస్ కానీ యూట్యూబ్లో కానీ పగిలిపోతున్నాయి. ఒక్కొక్కటి ముక్క ఎగిరిపోతూనే ఉంది. ఎక్కడ చూసినా పుష్ప ఫైర్ అని స్పష్టంగా కానొచ్చింది. మొదటి భాగం క్యారెక్టర్లన్నీ మనకు రివీల్ చేస్తూ రెండో భాగం ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది. ఒక నేషనల్ లీడర్ జగపతి బాబు క్యారెక్టర్ కూడా రివీల్ చేశాడు. ఈ ఇంటర్నేషనల్ స్థాయికి పుష్ప సామ్రాజ్యాన్ని, ఆ వాటర్ షాట్ కానీ కొన్ని హాలీవుడ్ టేకింగ్ రేంజ్ అబ్బా సుకుమార్ అయితే ఎంత చెప్పినా తక్కువే. ట్రైలర్లో ఇంత అవుట్ స్టాండింగ్ విజువల్ చూపెట్టాడంటే సినిమా బిగ్ స్క్రీన్లో ఏ రేంజ్లో ఉంటుందో, ఏ రేంజ్లో మెప్పించబోతుందో ప్రతి షాట్ అదిరిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ ట్రైలర్కు నీకు ఎంత కావాలి, బీజిఎం ఎక్కడ లేపాలి, దాని డిఫరెంట్ బీజిఎం ట్యూన్ ఏ రీజన్గా కొట్టిందనేది ట్రైలర్లో ఒక మాస్టర్ పీస్ లాగా అనిపించింది. కొన్నిసార్లు అవసరమైన దానికి హైలైట్ బీజిఎం ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ కాదు. మాస్టర్ పీస్ అంటే ఎంత కావాలో అంతే కొట్టిండు. పుష్ప ఈ రేంజ్ ఊపరానికి కూడా దేవిప్రసాద్ సాంగ్స్ కానీ,
బీజిఎం కానీ ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే. ప్రతి భాగానికి బిగినింగ్ కి అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ ఉంటుంది. ట్రైలర్ క్లైమాక్స్ లో కూడా అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అందుకే మనం చాలా డిఫరెంట్ వేలో పుష్ప అంటే ఇంకొక డైలాగ్ కూడా ఉండబోతున్నాం. పుష్ప అంటే ఓన్లీ ఫైర్ కాదు, స్మగ్లర్ కాదు. పుష్ప అంటే ఒకటి వైల్డ్ ఫైర్ కాదు, పేదలను ఆదుకునే పుష్ప రాజ్ రాజు రాజ్ అనే ఉండబోతుంది ఈ డైలాగు. 100% ఇది పుష్ప ప్రభంజనాన్ని ప్రజెంట్ ఊపు ఎవ్వడు ఆపలేడు. పుష్పకి ఎదురొస్తే ఫైరింగ్. శ్రీవల్లి షాట్ బ్రహ్మాండంగా నచ్చింది, జాతర షాట్ బ్రహ్మాండంగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. థ్యాంక్ యూ సో మచ్.